చెప్పేదంటే ఏ రాజకీయ ఏ ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళ మంత్రులు కావచ్చు ఏదంతా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పని ఒకటి బడగాల్చి మీద వారేసే పని చేస్తా ఉన్నారు చేస్తారు కదా. ఎవరు ఏం పెట్టినా కానీ ఏ వాళ్ళకి పైసలు ఇస్తూ వచ్చారు, మీరంతా పైసలు ఇస్తూ వచ్చారు ఏంటి లేదు కదా, ఎవరు ఒక్కడు కూడా రాలే కదా. అవన్నీ ఎంకెళ్ళి వేరేటోళ్ళు నడుపుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి ఏం లేదు ఉట్టిగానే రేపు పొద్దుగాల సాయంత్రం ఇచ్చి పడేస్తారు స్టేట్మెంట్. వాళ్ళంతా వేరేటోళ్ళు నడుపుతూ వచ్చిన వాళ్ళని చెప్పని చెప్తున్నారు కదా. ఎవరు ఒకరిద్దరు కలిపి కోట్లలో వేస్తే నోటి కాడ బుక్క తిన్నారంటే జనార్దన్ చెప్పిన దాన్ని రిపీట్ చేయదలుచుకోలే. కానీ ఏది కూడా మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు అని చెప్పిన ఆంధ్రాల గురించి. ఏంటి మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు. అంటే ఆడి తప్పటం ఏమంటారు ఏదో మరి నాకు తెలియదు, ఇక మీరే చెప్పాలి దాని సంగతి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నది నేను బాధతో అంటున్నా, నేను వ్యక్తిగతం కాదు కానీ నేను పబ్లిక్ ఫీల్డ్ ఉన్న వాడికి చెప్పాల్సిందే. అయ్యా నువ్వే నీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడికి వచ్చి ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు, నీలోపారి ఛాయ్ తాగిండు, ఫ్రైడ్ రైస్ బిర్యానీ తిన్నాడు, బోట్ వచ్చాయన్నాడు, బావర్చి కూడా తిన్నాడు, బావర్చి కూడా తిన్నాడు. మనకు కూడా అనిపించింది, మన దగ్గరికి ఇడికే వచ్చింది కదా, మనకు అనిపించింది అప్ప ఇవన్నీ తిన్నాడు కదా, మనకు కూడా తీయని మాటలు చెప్పుకుంటున్నాడు, మనకు కూడా నౌకర్లు వస్తాయంటే మా ఊళ్ళు బస్సులు పట్టుకొని ఒకటే ఇడికెళ్ళి అలా జనార్దన్ వాయ్ విఠల్ వాయ్ అందరం పోయినాం. ఊర్లలో పోయి కడుపు పట్టుకున్నాం, కాలు పట్టుకున్నాం, గదం పట్టుకున్నాం, అందరూ పట్టుకొని ఎట్లా చేసి ఈ గద మొక్కలు మాత్రం దించాల వీడు మన నాగం పట్టించండి, ఆడి తప్పిండు అటుగాడు ఇటుగాడు అని అనుకొని ఆయన ఇటు దారి పట్టించిన నేను వచ్చినాక ఏమైనా చేస్తాడేమో అని. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు అన్ని డిమాండ్స్ అన్ని చెప్పారు, అన్ని నినాదాలు ఇచ్చిన వాటికి దానికి పోదలుచుకోలేదు. మా తమ్ముడు ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్పిండు 50,000 ఉద్యోగాలు ఇస్తే చాలని, అవసరం లేదు. అట్లా కాదు, నువ్వు ఏం చెప్పినావో చేయాలని చెప్పాలి. నేనైతే అంటున్నా కరెక్టా కదా. నువ్వు 2 లక్షలు ఉన్నాయా సంవత్సరానికి, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, ఉన్నాయా అని అడిగితే కూడా తీసి మార్క్ అని లెక్కావు, నేను నల్లమల పులి బిడ్డానని చెప్పని మీసాలు తిప్పి మాట్లాడింది కదా. మరి ఏమైందా నీ సంగతి ముఖ్యమంత్రి? మీరు 2 లక్షల ఉద్యోగాలు లేదని అడగాలి, మాకు 50 ఇస్తే చాలని కాదు. అది కొత్త దుఃఖం వద్దు మనకు. నువ్వు ఏం పెట్టినావో అది కావాలి, ఏం జాబ్ క్యాలెండర్ ఏం పెట్టినావో అది కావాలి. నిన్న కూడా చెప్తున్నాడు ఉపన్యాసం మైక్ బట్టి దంచిండు. ఏంటి 1,60,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినా అని చెప్పేసిండు ఆయన. ఇదేమో నిజమా అబద్ధమా? అబద్ధం కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు కదా, ఇస్తా అని చెప్పిండు కదా. వాడు ఆడి తప్పిలో ఏమనాలి? అటు కాదు ఇటు కాదు. ఈయన ముచ్చట్లు ముఖ్యమంత్రి ముచ్చట్లు అట్లనే ఉండాలి. మా జనార్దన్ మంచి ఆవేశంగా చెప్పిండు, నువ్వు తీసుకుంటావా ఊరి నేను తీసుకుంటా అని. ఆయన గట్టిగిన వాడి పోలీసులు చుట్టుపక్కల లేకుండా తటపర పట్టుకొని స్టేట్ బయట పోతాడు. మహబూబ్నగర్ వాళ్ళు కూలి పని చేసుకుంటారు, వాళ్ళు బతికి జరిగిపోతే ఈయన ప్రారంభాయితో ఉడకాలి. ఇక ముఖ్యమంత్రి ఉంటాడు, అయినా ఉంటాడా పోలీసుల దగ్గర లేకపోతే? ఓ అన్న బస్సులు గీసురాని చెప్పక ఇప్పుడే బస్సులు తగబెట్టుడు ఇవన్నీ కాదు, మన పంతా కాదు అది. ఇప్పుడు ఇప్పటికే వాళ్ళు చూస్తున్నారు. ఈ పర్మిషన్ ఇచ్చినందుకు నానా హరిగోస రాత్రి దాదాపు 10:30-11 గంటల వరకు గోస ఉంచుకున్నారు. మనకు ఆ భాష అవసరం లేదు, మన బస్సులు తగబెట్టేది లేదు, ఎవరిని కొట్టేది లేదు. మనకున్నటువంటి అది మన ఆస్తి. మళ్ళా మనకున్నటువంటి ఆయుధము ఓటు ఆయుధం. ఆ ఓటు ఆయుధంని చైతన్యవంతులు చేసుకోవాలి, మన జనాలను మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి పక్కా చెప్పేదంటే అన్ని మనం వాళ్ళ చేతికిచ్చి లాస్ట్ కు మన చేతులలో ఉండాల్సినటువంటి ఆయుధాలు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, 5,000 రూపాయలకు అమ్ముడుపోయినవా లేదా? మొన్న పోయినరా 5,000 రూపాయలకు? మరి పైసలు ఇచ్చిన వాడు పైసలు గలపెట్టే చదువుకుంటుంది కూర్చుంటారా? లేదా నీ నా గురించి ధర్నా చౌక్ వచ్చి ధర్నాలో మాట్లాడాలనుకుంటారా? పైసల గురించే చూసుకుంటారు కదా. ఎవరేం చేసినా గదే పని చేస్తారు. గ్రాడ్యుయేట్స్ కూడా అమ్ముడు పోయి పైసలకు అమ్ముడు పోతారు కాబట్టినే మనకి ఇవాళ దుస్థితి ఉందని చెప్పని నేను అనుకుంటున్నా. విఠల్ చెప్పిన దానికి ఒకటి క్లియర్ గా నేను కూడా ఏం చెప్తున్నా అంటే, మేము ఆల్రెడీ నినాదం స్టార్ట్ చేసినాం. ఎక్కడెక్కడైతే గ్రామాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వల్ల సర్పంచులు కావాలి. సర్పంచుల బిల్లు కూడా ఇస్తలేరు వాళ్ళు. మీరు ఇవన్నీ ఎందుకు? మీ ఉద్యోగాల గురించి చెప్తున్నారు కదా. ఈయన ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండు, అమరుల కుటుంబాలు, అమరులు చనిపోయిన ఎంతమంది, ఎంత అంతే కదా. ఆయన కూడా గదే లెక్క చెప్పిండు. పోయినా కూడా అసెంబ్లీలో గదే చెప్పిండు. కేసీఆర్ అంటే ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మస్తు మాటలు మాట్లాడడం మనం కూడా మంచిగా వింటాం. 4-5 పేర్లు చెప్తాడు. ఢిల్లీలో చచ్చిపోయిన యాదవ్ గురించి చెప్తాడు, కానిస్టేబుల్ కిష్టయ్య గురించి చెప్తాడు, ట్రైన్ కట్టపోయిన సుమన్ గురించి చెప్తాడు. చెప్పగానే మనకు అనిపిస్తుంది అబ్బా నిజంగానే మన మనసులో మాట ఏం చెప్పిండు పోయి మనం మానవుడు అని ఆయన నమ్మితివి. వచ్చినాక ఈయన నమ్మే లెక్కేంద్ర లెక్క తీరిన 1200 మంది ఎక్కడ పోయారంటే 100 రోజుల లోపట నేను వచ్చినాక 100 రోజుల లోపల అందరి తీస్తా, లెక్కలు తీసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు.
ఇంటికో ఉద్యోగం ఆయన చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు ఈయన చెప్పిండు, ఆయన ఇయ్యలే, ఇగో ఈయన ఇయ్యలే, ఇద్దరు ఆడి తప్పిన వాళ్ళు ఏంటిది సరే గట్టిగా వాళ్ళు ఆడి తప్పిన మాట 610 జీవో ఆగమాగం చేసిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తమాట చేసిండ్రు అంతే కదా. గిరిగిలాని కమిషన్ ను గిర్ర తిప్పిండ్రు, ములికి నిబంధనలు మూలకేసి నూకిండ్రు, అల్క ఉండమని చెప్పి అన్నిట్లా ముంచిండ్రు. తెలంగాణ తల్లి బిడ్డలం తెగిస్తే ఊరుకుంటామా, జైగొట్టు తెలంగాణ జెండెత్తు తెలంగాణ, ఇది పోరు తెలంగాణ పోరాట తెలంగాణ అని ఇంగదిస్తే తప్ప ఈ అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నటువంటి సిగ్గుతో అవమానపడకుండా చెప్తున్నా. గాడిదలందా మా వీళ్ళని ఏమందాం నాకు అర్థమైతలేదు కానీ ఆడ తీసుకో మనమే ఓట్లేసి ఆడ కూర్చోబెట్టినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నేను అనుకున్న ఆత్మహత్యలు జరగాయిగా, ఆత్మహత్యలు బంద్ అవుతాయి, పోలీస్ లాఠీలు ఈ విద్యార్థి యువకుల మీద తలగాయి అని అనుకుంటే అశోక్ నగర్ సాక్షిగా పోలీస్ లాఠీ దెబ్బలు పడుతున్నాయి, అశోక్ నగర్ సాక్షిగా ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. అక్కడ కూర్చున్నటువంటి నేను ఆ పేరు తీసుకోదలుచుకోలేదు, ఒకటే ఉదాహరణ నేను చెప్పినా మళ్ళా కూడా చెప్పదలుచుకునేదంటే ఒక నిరుద్యోగ చెల్లె ఆడ ధర్నాలో కూర్చున్న తెల్లందాకా కూర్చున్నారు, తెల్లందాకా మొత్తం జనార్దన్ ఉన్నాయా తెల్లందాకా కూర్చున్నాండి. ఆ ఫోటోలు కూడా అన్ని ఉన్నాయి, మీరు బహుశా చూసుంటారు. ఒక సంఘటన అంతేనే చెప్పాల్సుకుని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నామైతే దారుణమైన పరిస్థితులు ఉన్నామని ఆమె అక్కడ తెలంగాణ నినాదాలు చేసి కూర్చున్నారు. ఒక 4-5 ఆడలు పొద్దుల వరకు ఉండే రాత్రి లాఠీ చార్జ్ చేస్తామంటే నాకున్న సోర్స్ తో చెప్పిన పోలీసులను మోహరిస్తున్నారు. ఒక్కరి మీద కనుక దెబ్బ పడితే బిడ్డ ఇక్కడి నుంచో మొదలైతుంది, ప్రభుత్వం పతనం మొదలైతుంది, జాగ్రత్త అని చెప్పండి. జనాలను మొత్తం నింపిపెట్టి అశోక్ నగర్ లో మొత్తం తెలంగాణ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు చాలా తెలంగాణ కూర్చున్నావాడ రోడ్డు మీద పక్క కూర్చున్నాం. ఎందుకంటే మా సెంటర్లు కనబడితే కూడా వెనకెళ్ళి ఎవరు లేపుతున్నారు. అంత ఎవ్వరిని పెట్టగానే మీరే మాట్లాడని, మీరే ఉండని, మీడియా కూడా అంతా వాళ్ళే మాట్లాడి అయితే దాంట్లో కూర్చున్నామే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నది, కలెక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి అని చెప్పి అనుకున్నటువంటి చెల్లె ఈ ధర్నాలకు సంబంధించినటువంటి పైసలు ఒక 500-600 డొనేట్ చేసింది. పోతుంటే ఆ విజువల్ మీడియాలో అక్కడిక్కడ వచ్చిందని చూసి ఎంక్వైరీలకు అని చెప్పి పోలీసు వాళ్ళు ఆ చెల్లె ఆఫీస్ కు పంపించిండు రేవంత్ రెడ్డి. నువ్వు ఎట్లా పోయినావు, ఎట్లా ఇచ్చినా ధర్నాల తెలంగాణకి ఎట్లా కూర్చున్నావు, మీరు అందరూ చూసుంటారు, ఆ వీడియో చూసుంటారు. దండం పెట్టి వేడుకుంటున్నది, దయచేసి మీరు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నాకు జాబ్ పోతుంది, నేను చదువుకోవాలి, ప్లీజ్ 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 అని మెట్లకుంటా పోతుంటా కూడా ఆ చెల్లెని పట్టుకొని గుంజే ప్రయత్నం చేస్తుంటే విజువల్ మొత్తం తెలంగాణ మొత్తం పోయింది. కొంత వాళ్ళ ఇంట్లో చూడంగానే భయపడి ఇది ఎక్కడి కథ ఇంట్లో కూడా బెదిరించిండ్రు. ఇది నేను పోలీసుల గురించి మాట్లాడుతున్న ప్రభుత్వ వైఖరి, ఇది రేవంత్ రెడ్డి వైఖరి. పోయి ఇంట్లోకి చెప్పంగానే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అమ్మాయిని తీసుకొని ఇంటికాడ కూర్చోబెట్టారు. 3-4 నెలలు తన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే. వీళ్ళంతా కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. శృతి కావచ్చు, మన మహబూబ్ నగర్ సరే ఇంకో ప్రత్యూష వీళ్ళందరూ ఆడపిల్లలతో కొంతమందితోనే తన ఫోన్ చేసి చెప్పింది, మీరే మీ ఇంట్లో మీ పేరెంట్స్ అట్లీస్ట్ మిమ్మల్ని బయటికి తిరగడానికి అలౌ చేస్తున్నారు. ఎప్పుడైతే మా ఆఫీస్ దగ్గరకు వచ్చి పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళు నౌకరు తీసేసి